జూన్ 8 నుండి జూన్ 11 ఈ 4 రోజుల్లో అమెరికా ఇండియన్ వర్కర్స్, ఇండియన్ సెయిలర్స్ పనిచేసే 3 షిప్స్ పై దాడి చేసింది. ఇప్పటి వరకు 3 ఇండియన్ సెయిలర్స్ చనిపోయారు. భారత ప్రభుత్వం అమెరికాపై సీరియస్ గా యాక్షన్స్ తీసుకోవడం లేదా? దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. యుఎస్ఏ ఎన్వైను సమ్మోన్ చేశారు. ఇది సరిపోదు. ప్రపంచమంతటా ప్రయాణించే షిప్స్కు భారతదేశం 3 లక్షల మంది సీఫరర్స్ను సప్లై చేస్తోంది. మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ 3 లక్షల మందిని ఏ ఒక్క షిప్లో పని చేయకూడదు అని చెప్పి బైకాట్ చేయాలి. ప్రపంచ వ్యాపారాలను స్తంభించేలా చేయాలి. అమెరికాను స్పాట్లో పెట్టాలి. ఇక్కడ అమెరికన్ నేవీ దగ్గర షిప్ను ఎలక్ట్రానికలీ బ్లాక్ చేసే సాధనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఏదో పబ్జీ వీడియో గేమ్ లాగా షిప్ ఇంజన్స్ పై, షిప్ యొక్క వీల్స్ పై మిజైల్స్ అండ్ డ్రోన్స్ను ఫైర్ చేయడం ఎంత మూర్ఖంగా ఉందో చూడండి. ముగ్గురు భారత సైలర్స్ యొక్క అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఒమాన్ కోస్ట్లో ఇండియన్ నేవీను రంగంలో దింపాల్సిన సమయం వచ్చేసింది. అసలు ఏం జరిగింది అనేది చెప్తా. జూన్ 9 రోజు పలావ్ దేశం యొక్క జెండా పెట్టుకొని ఎంటీ సెటబెల్లో అనే ఒక షిప్ ఇరాన్లో ఆయిల్ లోడ్ చేసుకోవడానికి ఒమాన్ యొక్క సోహార్ కోస్ట్ దగ్గర ప్రయాణిస్తున్న సమయంలో ఈ షిప్ను యుఎస్ఏ నేవీ టార్గెట్ చేసింది. యాక్చువల్లీ ఈ మ్యాప్ చూడండి, ఇది స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. ఇక్కడ ఇరాన్ నేవీ షిప్స్ను బ్లాక్ చేస్తోంది. ఈ ఏరియాలో అంటే ఒమాన్ యొక్క సముద్రం దగ్గర యుఎస్ఏ నేవీ కూడా బ్లాకేడ్ స్టార్ట్ చేసింది. ఈ ఎంటీ సెటబెల్లో షిప్ అనేది యుఎస్ఏ బ్లాక్ లిస్ట్ చేసిన షాడో షిప్. ఇల్లీగల్గా ఈ షిప్ ఇరాన్ నుండి ఆయిల్ లోడ్ చేసుకొని అమ్ముతూ ఉంటుంది అన్నమాట. అన్ఫార్చునేట్లీ ప్రపంచానికి సీఫరర్స్, షిప్పింగ్ క్రూ, షిప్స్లో పనిచేసే వర్కర్స్ అండ్ టెక్నీషియన్స్ ఇండియన్సే ఉంటారు. కాబట్టి ఈ షిప్లో 24 మంది ఇండియన్ క్రూ మెంబర్స్ ఉన్నారు. సడన్గా యుఎస్ఏ దాడి చేయడానికి కారణం ఏంటి అంటే జూన్ 7 ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేసింది. పాకిస్తాన్ మీడియేషన్లో ఇరానియన్ యుఎస్ఏ మధ్య శాంతి చర్చలు అండ్ డీల్స్ జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ యుఎస్ఏ మాట వినకుండా ఇరాన్ ప్రాక్సీ గ్రూప్ అయిన హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థపై దాడి చేసింది. ఇది నచ్చగా ఇరాన్ సీజ్ ఫైర్ను పక్కన పెట్టేసింది. జూన్ 9న యుఎస్ఏ హెలికాప్టర్పై ఇరాన్ దాడి చేసింది. అంటే ఏప్రిల్లో ఆగిపోయిన యుద్ధం మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ అయింది. తమ హెలికాప్టర్ పైనే దాడి చేస్తారని చెప్పి ప్రతీకార చర్యగా యుఎస్ఏ ఇరాన్ యొక్క కాషిం, బందర్ అబ్బాస్, సిరిక్ ఐలాండ్స్పై దాడి చేసింది. దీనికి కౌంటర్గా ఇరాన్ కువైట్ అండ్ బెహ్రీన్లో ఉన్న F-35 హ్యాంగర్స్పై యుఎస్ఏ నేవీ 5th ఫ్లీట్పై దాడి చేసింది అన్నమాట. ఈ కెయాటిక్ ఎన్వైర్న్మెంట్లో ఎంటీ సెటబెల్లో షిప్ను యుఎస్ఏ నేవీ చుట్టుముట్టింది. హర్మూజ్ వైపు వెళ్ళొద్దు, ఇరాన్ వైపు వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరించినా కూడా క్రూ మెంబర్స్ వినలేదంట. ఆ తర్వాత యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుండి ఒక డ్రోన్ ఆర్ మునిషన్ ద్వారా ఇంజన్ రూమ్పై, షిప్ యొక్క వీల్స్పై దాడి చేశారంట. లీథల్ ఫామ్లో దాడి చేశారు. యుఎస్ఏ దగ్గర ఎలక్ట్రానిక్ జామర్స్ ఉన్నాయి. ఎలక్ట్రానికలీ షిప్ను బ్లాక్ చేసే సాధనాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ హీరోయిజం చూపించే అవసరం ఏముంది? షిప్పై దాడి చేయడం అంటే అక్కడ ఏమైనా యుద్ధం జరుగుతోందా? కమర్షియల్ షిప్పై యుఎస్ఏ వంటి దేశాలు కూడా దాడి చేస్తే ఇరాన్కు యుఎస్ఏకు మధ్య డిఫరెన్స్ ఏంటి? అసలు ఒమాన్ కోస్ట్లో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో యుఎస్ఏకు పన్నేంటి? ఎక్కడో పెసిఫిక్ మహాసముద్రంలో ఉన్న యుఎస్ఏ ఇక్కడెందుకు హెజ్మనీ చూపిస్తోంది? ఇక్కడి షిప్స్పై ఎందుకు దాడి చేస్తోంది? అంటే ఏ హక్కు, ఏ పొగురుతో యుఎస్ఏ ఇదంతా చేస్తోంది? దాడి జరిగిన తర్వాత షిప్ క్రూ మెంబర్స్ డిస్ట్రెస్ కాల్ పెట్టారు. వెంటనే ఒమాన్ యొక్క రాయల్ ఒమాన్ పోలీస్ రంగంలో దిగి, ఒమాన్ నేవీ రంగంలో దిగి 21 మంది క్రూ మెంబర్స్ను కాపాడారు. బట్ అన్ఫార్చునేట్లీ 3 చనిపోయారు. ఆ 3 యొక్క పేర్లు పట్నాల సురేష్, ఈయన చీఫ్ ఇంజనీర్. పట్నాల సురేష్ గారు విశాఖపట్నానికి చెందినవారు. ఈయనకు 2 కొడుకులు ఉన్నారు. ఈయన భార్య మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఈ ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ యొక్క అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఈ ఫ్యామిలీకు ఎవరు సమాధాన పరుస్తారు? Rescue operation is going on. Right now he is missing. All the 21 are rescued. 3 are missing, they told. After some googling after so much of searching, I found the news that remaining 2 crews were already dead and they found the bodies and they identified them. They have some rules and regulations, no? So after 1 or 2 calls attempts, they attended my call and around 1 o'clock they confirmed that we found his body. ఎంతో కష్టపడి షిప్లో ఉద్యోగం సంపాదించి చీఫ్ ఇంజనీర్ అయ్యారు. ఈయన చనిపోయారు. ఇంజన్ రూమ్పై హీరోల్లాగా అమెరికన్స్ దాడి చేశారు కదా, ఈయన ఇంజన్ రూమ్లోనే ఉన్నారు. డైరెక్ట్గా మిసైజ్డ్ మునిషన్ ఈయనపై పడి స్పాట్లోనే ఈయన చనిపోయారు. రెండో వ్యక్తి శివానంద చౌరాస్య.
ఈయన ఇంజన్ ఫిట్టర్గా ఉన్నారంటే ఇంజన్ రూమ్లో ఫిట్టింగ్ టెక్నికల్ వర్క్స్ చేస్తూ ఉన్నారు, ఈయన కూడా చనిపోయారు. మూడో వ్యక్తి ఆదిత్య శర్మ, డెక్ క్యాడెట్లో ఉన్న వ్యక్తి, హిమాచల్ ప్రదేశ్కు చెందిన వ్యక్తి, ఈయన చనిపోయారు. పాపం ఈ ముగ్గురు యంగ్ ఇండియన్స్కు 20 నుండి 30 మధ్య ఏజ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు పనిచేసే షిప్ ఇండియాది కాదు, పలావ్ దేశానికి చెందినది. వీళ్ళు తరలిస్తున్న ఆయిల్ ఇండియాకు తరలించడం లేదు. వీళ్ళ ఓనర్ ఎక్కడో కూర్చొని ఉంటాడు, తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఓనర్ చెప్పినట్లు విన్నారు, ఫైనలీ చనిపోయారు. ఇండియా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇండియాలో ఉన్న యుఎస్ఏ అంబాసిడర్ సర్గేవ్ గోర్ ఢిల్లీలో లేడు, వేరే దేశానికి వెళ్ళాడు కాబట్టి డెప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అయిన జాసన్ మీక్స్ను సమన్ చేశారు. సౌత్ బ్లాక్ ఢిల్లీలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కార్యాలయానికి ఉరుకులు పరుగుల మీద వెంటనే రావాలి అని చెప్పి పిలిపించుకున్నారు. ప్రొటెస్ట్ చేశారు, లెటర్స్ ఇచ్చారు. డిప్లొమాటిక్ టర్మ్స్లో సమ్మన్ చేయడం అంటే ముద్దాయిని బోన్లో నిల్చోబెట్టడం లాంటిది అనమాట. బట్ ఇది సరిపోదు, అమెరికాకు ఈ ట్రీట్మెంట్ సరిపోదు. గత 4 రోజుల్లో 1, 2 కాదు 3 నుండి 4 షిప్స్పై దాడి చేశారు. ప్రపంచం అంతటా తిరిగే షిప్స్లో దాదాపు 95% షిప్స్లో ఇండియన్ క్రూ మెంబర్స్ ఉంటారు. షిప్లో పనిచేయడం అంటే ఫ్యామిలీను వదిలి, భార్యా పిల్లల్ని వదిలేసి, ప్రాణాలను పణంగా పెట్టి, ఏది దొరికితే అది తింటూ, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా సర్దుకొని, ఎంతో కష్టపడి చెమటోర్చి పని చేస్తారు, రిస్క్ తీసుకొని పని చేస్తారు. ఓషన్లో ఒక్కరోజు తిరిగితేనే మెంటలీ బ్యాలెన్స్ తప్పిపోతుంది. అలాంటిది వీళ్ళు మెంటలీ ఫిజికలీ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటారు. ఇంజన్ రూమ్లో పనిచేయడం అంటే అంత ఈజీ కాదు. టెంపరేచర్స్ చాలా హైగా ఉంటాయి. ఎస్టీపీ ఇంజన్ యొక్క మోటార్స్ను మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ హై టెంపరేచర్లో కూడా ఇండియన్ టెక్నీషియన్స్, వర్కర్స్ పనిచేస్తున్నారు కాబట్టే ప్రపంచ వ్యాపారం సక్రమంగా సజావుగా సాగుతోంది. అటువంటి వర్కింగ్ క్లాస్ పైనే దాడి జరిగింది అంటే చాలా ఈజీగా తీసుకునే విషయం కాదు. జూన్ 8 రోజున యుఎస్ఏ నేవీ ఇండియన్ వెజిల్ అయిన మారీ వెక్స్ పై దాడి చేసింది. ఇక్కడ దాదాపు 20 మంది దాకా ఇండియన్ సేలర్స్ ఉన్నారు. ఫార్చునేట్లీ ఒమాన్ రంగంలో దిగి సేలర్స్ను రక్షించింది. భారత ప్రభుత్వం నుండి జూన్ 8న స్ట్రాంగ్గా రెస్పాన్స్ రాలేదు, క్లియర్ కండెమ్నేషన్ కూడా లేదు. జూన్ 9న సెకండ్ టైం ఎంటీ సెటబెల్లోపై దాడి చేశారు. 24 క్రూ మెంబర్స్ ఇరుక్కున్నారు. నిన్న జూన్ 10th ఫైనలీ ఎంఈఏ రంగంలో దిగి అమెరికాను చాలా గట్టిగా అడిగింది, ఇంత లేట్ ఎందుకు, 2 days ఎందుకు తీసుకున్నారు? సరే, మనం నిన్న సమ్మన్ చేశాము, ప్రొటెస్ట్ చేశాము, యుఎస్ఏను కూర్చోబెట్టామని అనుకుందాం. ఈరోజు మళ్ళీ ఎంటీ జెల్వీర్ అనే ఇంకొక నౌకపై యుఎస్ఏ దాడి చేసింది. 20 మంది ఇండియన్ క్రూ మెంబర్స్ అక్కడ ఇరుక్కున్నారు. మళ్ళీ ఒమాన్ రంగంలో దిగి వీరిని కాపాడాలి. అంటే ఈరోజు కూడా దాడి జరిగింది అంటే అమెరికా ఇండియాను సీరియస్గా తీసుకోవడం లేదా? అసలు ఏ అధికారంతో హర్మూజ్ను అమెరికా బ్లాక్ చేస్తోంది? ఇంటర్నేషనల్ కమ్యూనిటీను రంగంలో దింపాలి. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ను కూర్చోబెట్టి ఫిలిప్పీన్స్ ఇలా ఇతరత్ర దేశాలను కూడా పోగు చేసుకొని సీఫరర్స్ అందరూ ప్రొటెస్ట్ చేయాలి. ఇండియా 3 లక్షల మంది సీఫరర్స్ అండ్ క్రూ మెంబర్స్ను సప్లై చేస్తోంది కాబట్టి మనం కనుక బైకాట్ చేసాము అనుకోండి, ఒక ముటినీ టైప్లో ప్రొటెస్ట్ చేశాము అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించడం ఖాయం. షిప్లు నడవాలి అంటే క్రూ మెంబర్స్ కావాలి, ఇంజన్ రూమ్లో పనిచేసే టెక్నీషియన్స్ కావాలి, ఎస్టీపీ వర్కర్స్ కావాలి, క్యాడెట్లో పనిచేసే వాళ్ళు కావాలి, చీఫ్ ఇంజనీర్స్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి, టెక్నికల్ వర్క్స్ తెలిసిన వాళ్ళు కావాలి, ధైర్యంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. వీళ్ళందరూ ఇండియా నుండే వస్తారు కాబట్టి ఇలా అభం శుభం తెలియని అమాయకులపై దాడి చేయడం ఏంటి? యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ను వేసుకొని వచ్చారు, జెరాల్డ్ను వేసుకొని వచ్చారు, 3-4 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు తీసుకొచ్చినా మీ వల్ల ఇరాన్ను ఓడించడం సాధ్యం కాలేదు. $300-400 బిలియన్ జీడిపి ఉన్న ఇరాన్ను ఓడించలేకపోయారు. మింగలేక మంగళవారం అన్నట్లు చిన్న చిన్న కమర్షియల్ షిప్స్పై దాడి చేయడం ఏంటి? ఈ షిప్స్ కూడా పెద్ద పెద్ద దేశాల ఫ్లాగ్స్ ఉన్న షిప్స్ కావండి, చిన్న చిన్న కంపెనీ యొక్క షిప్స్, షాడో షిప్స్ అన్నమాట. చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకునే షిప్స్. ఇలాంటి షిప్స్పై మీ ప్రతీకారాన్ని, మీ మగతనాన్ని, మీ టెక్నాలజీని వాడతారా? ఇరాన్ను ఓడించడం చేతకాక 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ను వెనక్కి తీసుకెళ్లారు. 30,000 మంది సైనికుల్ని తిరిగి అమెరికాకు పంపేశారు. 100 రోజులు 110 రోజులైనా కూడా ఇరాన్ను ఓడించలేకపోయారు. అహ్మద్ వాహిదీ స్ట్రైట్గా ఆన్ ఫేస్ సెంట్కామ్ను తగలబెట్టేస్తాను, మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ మిలిటరీ మొత్తాన్ని లేపేస్తాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా అక్కడే ఉన్నారు. ఇంత అవమానం రష్యన్ ఆర్మీకి జరిగి ఉంటే ఈ పార్టీకి ఇరాన్ను మ్యాప్లో లేకుండా చేసేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను బ్లాక్ చేశారు.
ఇండియా ఏమంటోంది అంటే ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అంటోంది. ఈ యుద్ధాన్ని ఆపేసి సర్దుకొని వెళ్ళిపోండి, ఇక చాలు అంటున్నారు. ఇది సరిపోతుందా? సరిపోదు. దాదాపు 100 రోజుల నుండి స్టాక్ మార్కెట్ను డొనాల్డ్ ట్రంప్ మ్యానిపులేట్ చేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వాల్టైల్గా మారింది. ఎప్పుడు యుద్ధం స్టార్ట్ చేస్తాడో, ఎప్పుడు యుద్ధాన్ని ఆపేస్తాడో అనేది ఎవరికీ తెలియదు. అన్ప్రిడిక్టబుల్ అనమాట. జూన్ 7 వరకు ఎటువంటి ఇష్యూస్ లేవు కాబట్టే పాపం ఆ షిప్స్ ఇరాన్లో ఆయిల్ లోడ్ చేసుకోవడానికి వెళ్ళాయి. ఆ షిప్ క్రూ మెంబర్స్ యొక్క తప్పేం లేదు. సడన్ గా వీళ్ళ మూడు మారింది. మళ్ళీ యుద్ధాన్ని రీస్టార్ట్ చేశారు. ఇజ్రాయెల్ యుఎస్ఏ మధ్య గొడవలు జరిగాయి. యుఎస్ఏ సీజ్ ఫైర్ లో లెబనాన్ ను కూడా యాడ్ చేసింది. లెబనాన్ లో హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ఉంటుంది. హెజ్బుల్లాను పూర్తిగా నాశనం చేయకుండా అలా ఎలా డీల్ చేసుకుంటారు, సీజ్ ఫైర్ చేసుకుంటారు అని చెప్పి ఇజ్రాయెల్ అలిగింది. దీనివల్ల ఇష్యూ జరిగింది. వాళ్ళెక్కడో సముద్రంలో ఆన్ మిడ్ ఎయిర్ వితౌట్ ఇంటర్నెట్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ రచ్చంతా వాళ్ళకు తెలియదు కాబట్టి యుఎస్ఏ ఇన్స్ట్రక్షన్స్ను లెక్క చేయలేదు అంటే దాడి చేసేస్తారా, షిప్నే లేపేస్తారా? సో దీన్ని ఇండియా చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలి, ప్రొటెస్ట్కు దిగాలి. లాస్ట్ మంత్ 2 యుఎస్ఏ పైలట్స్ ఇరాన్లో ఇరుక్కున్నారు అని చెప్పి అమెరికా $300 మిలియన్ ఖర్చు పెట్టి మొత్తం మిలిటరీని అక్కడ పెట్టేసి 2 పైలట్స్ని రక్షించుకుంది. బట్ మనం డిప్లొమాటిక్గా సైలెంట్గా విస్పర్ చేస్తున్నాం. ఇంకా స్ట్రాంగ్గా కండెమ్నేషన్ జరగాలి. ఇది అస్సలు సరిపోదు. డైరెక్ట్గా పిఎం మోడీ గారే అకౌంటబిలిటీ అడగాలి. ఇప్పుడు గల్ఫ్లో ఈ టైంలో 23,000 మంది సీఫరర్స్ ఉన్నారు, ఇండియన్ సీఫరర్స్ ఉన్నారు. వారి యొక్క ప్రాణాలకు ఎవరు హామీ ఇస్తారు? అక్కడే ఇరుక్కున్నారు. ఇంకెన్ని రోజులు ఇరుక్కుంటారు? మనం ఏం చేస్తున్నాం? యూఎన్లో యుద్ధానికి గురించిన ఓటింగ్లో అబ్స్టైన్ అవుతున్నాం. సైలెంట్గా విషెస్ చెప్తున్నాం. అమెరికన్ డిప్లొమాట్స్తో ఎంగేజ్ అవుతున్నాం. మార్కో రూబియోను హోస్ట్ చేశాం. ఇవన్నీ మనం చేస్తున్నాం. స్ట్రాంగ్గా చేయడం లేదు. ఇదే రష్యా లేదా వేరే దేశాల యొక్క సైలర్ చనిపోయి ఉంటే ఈ పాటికి తగలబెట్టేసి ఉండేవారు. యాక్చువల్లీ ఇది నాకు నచ్చడం లేదు. మనం ఇంత డిప్లొమాటిక్గా సైలెంట్గా మనం ప్రొటెస్ట్ చేయడానికి లేదు. జయశంకర్ గారు ఇలా పెద్ద వాళ్ళు రంగంలో దిగి డైరెక్ట్గా మార్కో రూబియో, డొనాల్డ్ ట్రంప్ను పెద్ద వాళ్ళని అకౌంటబుల్ చేయాలి. యుఎస్ఏ, ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు ఇంకెన్ని రోజులు యుద్ధం చేస్తారు? ఇరాన్ ఇంకెన్ని రోజులు హర్ముజ్ను బ్లాక్ చేస్తూ ఎవరికి తోచినట్లు వాళ్ళు బ్లాక్ చేస్తూ ఉంటే అన్క్లోజ్ ఎందుకు? ఇంటర్నేషనల్ చట్టాలు ఎందుకు? రూల్ ఆఫ్ లా ఎందుకు? ఇంటర్నేషనల్ వాటర్ అనేది అందరికీ ఫ్రీ. ఎవడైనా వెళ్ళొచ్చు. ఇంటర్నేషనల్ వాటర్ను ఎవరూ బ్లాక్ చేయడానికి లేదు. ముఖ్యంగా అన్ఆర్మ్డ్ కమర్షియల్ షిప్స్పై ఇలా దాడి చేయడానికి లేదు. యుఎస్ఏ చాలా పెద్ద తప్పు చేసింది. మనం బ్రిక్స్కు నాయకత్వం వహిస్తున్నాము కాబట్టి అన్ని దేశాలను పోగేసి చాలా స్ట్రాంగ్గా, క్యాలిక్యులేటెడ్గా, స్ట్రాటజిక్గా రెస్పాండ్ అవ్వాలి. దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.